నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నటి అనసూయ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం. బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు. కేసు నమోదు చేసిన బోరబండ పోలీసులు. హిందూ మనోభావాలు దెబ్బతీశారని ప్రధానంగా ఆరోపణ. మరి కేసుపై అనసూయ ఘాటు స్పందనలు. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వార్త ఇది. ప్రముఖ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారాడు. సాధారణంగా సినిమా, టెలివిజన్ రంగానికి సంబంధించిన విషయాల్లో వార్తల్లో కనిపించే అనసూయ ఇప్పుడు ఏకంగా మతం, సనాతన ధర్మం, జై శ్రీరామ్ నినాదం వంటి అత్యంత సున్నితమైన అంశాలపై చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారాడు. సనాతన ధర్మం, జై శ్రీరామ్ నినాదాన్ని అడ్డు పెట్టుకుని కొందరు అసాంఘిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. మరి అనసూయ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం, ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అయితే అసలు అనసూయ ఏం మాట్లాడారు? ఆమె మాటల్లో నిజంగా హిందూ ధర్మాన్ని కించపరిచే ఉద్దేశం ఉందా, లేక సనాతన ధర్మం పేరుతో కొందరు చేస్తున్న దుర్వినియోగాన్ని మాత్రమే ఆమె ప్రశ్నించారా? అసలు ఈ వివాదం ఇంత పెద్దదిగా మారడానికి కారణాలేంటి? అనసూయ సాధారణ వ్యక్తి కాదు. ఆమెకు సినిమాలు, టెలివిజన్, సోషల్ మీడియా ద్వారా భారీగా గుర్తింపు వచ్చింది. యాంకర్గా తనదైన శైలిని చూపించిన ఆమె నటిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అనసూయకు గణనీయమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆమె చేసే ప్రతి వ్యాఖ్యకు వెంటనే స్పందన వస్తుంది. ఒక సాధారణ వ్యక్తి ఒక పోస్టు పెడితే అది కొద్ది మందికి మాత్రమే కనిపించవచ్చు. కానీ ఒక సెలబ్రిటీ అదే విషయాన్ని మాట్లాడితే అది నిమిషాల్లో వేల మందికి చేరుతుంది. మరి ఆ తర్వాత కామెంట్లు, కౌంటర్లు, ట్రోలింగ్లు, రాజకీయ విమర్శలు మొదలైపోతాయి. చివరకు ఒక వ్యక్తిగత అభిప్రాయం కూడా పెద్ద సామాజిక చర్చగా మారిపోతుంది. మరి అనసూయ విషయంలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. మరి సెలబ్రిటీలకు మాట్లాడే స్వేచ్ఛ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. రాజ్యాంగం ప్రతి పౌరుడికి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కును కల్పిస్తుంది. అయితే అదే సమయంలో ప్రతి మాటకు సామాజిక ప్రభావం కూడా ఉండాలి. ముఖ్యంగా మతం, కులం, రాజకీయాలు, జాతీయత వంటి సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు ఆ మాటలు ఎలా అర్థం చేసుకోబడతాయో కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి మనం ఒక ఉద్దేశంతో మాట్లాడిన మాటను ఎదుటివారు మరో అర్థం తీసుకోవచ్చు. సోషల్ మీడియాలో అయితే ఆ సమస్య మరింత ఎక్కువ కావచ్చు. ఎందుకంటే పూర్తి సందర్భం వినకుండా ఒక వాక్యాన్ని మాత్రమే పట్టుకుని పెద్ద చర్చ మొదలుపెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. అనసూయ చేసిన వ్యాఖ్యల విషయంలోనూ ఇదే అంశం ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తుంది. ఆమె చెప్పిన విషయాన్ని ఒక వర్గం ఒక విధంగా అర్థం చేసుకుంటే మరో వర్గం మరో విధంగా అర్థం చేసుకుంది. ఆమె సనాతన ధర్మాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. మరోవైపు మరి అనసూయ మాత్రం తన ఉద్దేశం సనాతన ధర్మాన్ని కించపరచడం కాదని ఆవిడ చెప్పుకొస్తున్నారు. మరి నినాదాలు చేయడం కంటే వాటిని పలికే వ్యక్తుల ప్రవర్తన, నైతికత కూడా ముఖ్యమని చెప్పడమే తన ఉద్దేశమని ఆవిడ వివరణ కూడా ఇస్తున్నారు. తాను రాముణ్ణి, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తానని కూడా ఆవిడ స్పష్టం చేస్తుంది. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒక మతాన్ని గౌరవిస్తున్నానని చెప్పే వ్యక్తి ఆ మతం పేరుతో జరుగుతున్న కొన్ని చర్యలను విమర్శించకూడదా? అలాగే ఒక మతపరమైన నినాదాన్ని కొందరు తప్పుగా ఉపయోగిస్తున్నారని చెప్పడం ఆ మతాన్ని విమర్శించినట్లే? ఇవి చాలా సున్నితమైన ప్రశ్నలు. ఒకవైపు మత విశ్వాసాలను గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. మరోవైపు ఆ మతం పేరుతో జరిగే తప్పులను ప్రశ్నించే హక్కు కూడా ఉంటుంది. ఈ రెండింటి మధ్య గీత ఎక్కడ గీయాలి అన్నదే అసలు చర్చ. బీజేపీ నేతలు మాత్రం అనసూయ వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించడం, అలాగే బోరబండ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం, మరి సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం కూడా. హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేయడం. వారి ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. ఇక కేసు నమోదు కావడం అనసూయకు మరో పరీక్షగా మారింది. మరి ఇలాంటి సందర్భాల్లో చాలామంది సెలబ్రిటీలు వివరణ ఇచ్చి వివాదాన్ని ముగించే ప్రయత్నం చేస్తారు. కొందరు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారు, కొందరు క్షమాపణలు చెప్తారు. కానీ అనసూయ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేస్తున్నారు. తాను ఎవరిని అవమానించడానికి మాట్లాడలేదని చెబుతూనే తనపై విమర్శలు చేస్తున్న వారికి ఘాటైన కౌంటర్ ఇచ్చారు. తన వ్యాఖ్యల వల్ల అసలైన దొంగలు బయటకు వస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక రకంగా ట్రోల్ అవుతున్నాయి. అసలు అనసూయకు వివాదాలు ఎందుకు పదే పదే ఎదురవుతున్నాయి? ఆమె కావాలనే కాంట్రవర్సీని కోరుకుంటున్నారా? సోషల్ మీడియాలో హైప్ కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారా? లేక ఆమె నిజంగానే తన మనసులో ఉన్నదాన్ని నేరుగా చెబుతున్నారా? మరోవైపు సోషల్ మీడియా కూడా ఈ వివాదాలకు పెద్ద కారణంగా మారింది. ఒక వీడియోలోని 10 నిమిషాల చర్చలో నుంచి ఒక వాక్యాన్ని కట్ చేసి వైరల్ చేయడం ఇప్పుడు సాధారణమైపోయిన అంశం. ఆ ఒక్క వాక్యాన్ని చూసిన వారు వెంటనే తీర్పు చెప్పేస్తారు. పూర్తి సందర్భం ఏంటి, ముందేం చెప్పారు, తర్వాత ఏం చెప్పారు అన్నది చాలామంది పట్టించుకోరు. ఒకసారి
ట్రెండ్ అయితే సెలబ్రిటీ పేరు గంటల తరబడి చర్చలో ఉంటుంది. మరి అనసూయ విషయంలో కూడా ఈ సోషల్ మీడియా డైనమిక్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఒక సెలబ్రిటీకి ఉన్న ప్రభావం ఎంత ఎక్కువైతే అంతే స్థాయిలో బాధ్యత కూడా ఉంటుందన్న వాదనను కొట్టుపారేయలేం. ముఖ్యంగా మతపరమైన అంశాలపై మాట్లాడేటప్పుడు పదాల ఎంపిక చాలా కీలకం. మన ఉద్దేశం ఎంత మంచిదైనా మనం ఉపయోగించాల్సిన పదాలు మరో అర్థాన్ని ఇస్తే వివాదం తప్పదు. అందుకే సెలబ్రిటీలు తమ మాటల ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి. మతాన్ని గౌరవించడం ఒక హక్కు అయితే మతం పేరుతో జరిగే తప్పులను ప్రశ్నించడం కూడా ఒక హక్కే. అయితే ఆ హక్కు చట్టపరమైన పరిమితులను దాటకూడదు. ఆ వ్యాఖ్య నిజంగా నేరపూరితమా? ఎవరి మనోభావాలను ఎలా దెబ్బతీసింది? వ్యాఖ్య ఉద్దేశం ఏంటి? దాని సందర్భం ఏంటి? ఇవన్నీ చట్టపరమైన ప్రక్రియలో పరిశీలించాల్సిన అంశాలు. ఇక రాజకీయం కోణం కూడా ఆసక్తికరంగానే ఉంది. ఒక సినీ సెలబ్రిటీ వ్యాఖ్యపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ తర్వాత అనసూయ ఘాటుగా స్పందించడం, ఇవన్నీ కలిసి ఈ వ్యవహారాన్ని తెలంగాణ రాజకీయ చర్చలోకి తీసుకువచ్చాయి. రేపు ఈ వివాదం మరింత పెరిగితే ఇతర రాజకీయ పార్టీలు కూడా స్పందించే అవకాశం ఉంది. మరి అనసూయ ఈ వివాదం నుంచి వెనక్కి తగ్గుతారా? బీజేపీ నేతలు ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేస్తారా, లేక చట్టపరంగా ముందుకు వెళ్తారా అన్నది ఆసక్తిగా మారడమే కాకుండా టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన అంశం. చూద్దాం మరి అనసూయ పరిస్థితి రానున్న రోజుల్లో ఏ రకంగా ఉండబోతున్నది అన్నది. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు 9 న్యూస్.